ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తన 149 4. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం ప్రభు దీనులను ప్రేమించుటకు సమర్థుడై ఉన్నాడు. ఎందుకనగా మన వినయములోనే దేవుడు కనబరచబడతాడు. యెహోవా తనను నమ్ముకున్న దీన మనసు గల ప్రజలను ఇష్టపడతాడు. ఆయన కేవలం రక్షణ ఇవ్వడమే కాకుండా దానిని ఒక అలంకారంగా, మహిమగా వారికి అనుగ్రహిస్తాడు. ఈ వచనం దేవుడు వినయస్తులను ప్రేమిస్తున్నాడని మరియు వారిని కాపాడుతున్నాడని తెలియజేస్తుంది. ప్రజలు ఆయనకు విశ్వసనీయులై ఉన్నప్పుడు ఆయన వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు. వారిని ఫలభరితంగా చేస్తాడు, వారిని కాపాడుతాడు, శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తాడు. నేడు ఆయన వారిని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుతూ ఆ రక్షణ హామీగా ఇస్తున్నాడు. గర్వము, అహంకారము, అతిశయము, డాంబికము గలవారిని దేవుడు ద్వేషిస్తాడు. అటువంటి అహంకారం గలవారితో ఆయన సహవాసం కలిగి ఉండడానికి ఏమాత్రం ఇష్టపడే దేవుడు కాదు. ఎందుకంటే అది దేవుని స్వభావమునకు లేక గుణాతిశయలతకు ప్రతిబింబము చేయదు. కనుకనే ఎవరైతే అత్యంత సహనముగా ప్రతి పరిస్థితులను తమను తాము తగ్గించుకుని ఉంటారో, వారి నోటి మాటలను, భాషలను, చర్యలను అదుపులో ఉంచుకుంటారో, ఇది చూడగానే మనము మన భాగాన్ని కోల్పోనట్లుగా కనిపించవచ్చు. ఈ లోకంలో ఆ పరిస్థితుల్లో ఓడిపోతున్నట్లుగా మనం కనబడవచ్చు. కానీ మౌనంగా ఉన్నప్పుడే దీనత్వంలో ఉన్నవాడికి దేవుడు కిరీటాన్ని దయచేస్తాడు. దీనులకు ఆయన రక్షణను అలంకరిస్తాడు. మనం దీనత్వం కలిగి రక్షణ పొందుకుని, రక్షణ అలంకారంగా పొందుకు దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాటల దేవుడు మనకి దీవించునుగాక. ఆమె తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ ప్రజలమైన మా పట్ల నీవు ఆనందింపజేస్తున్నందుకే మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. దేవా, దీనత్వం ద్వారా వచ్చే విజయంతో మమ్మును అలంకరించు ప్రభా. మా యొక్క ప్రతి పరిస్థితుల్లో మేము ఓపిక మరియు సహనం కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. దేవా, మా నాలుకను అదుపులో ఉంచడానికి మరియు మా చర్యలు కాపాడుకోవడానికి మాకు నేర్పు ప్రభా. మా సమస్యల నుండి విడుదల పొందడానికి మేము వేచి ఉండినట్లుగా మాకు దీనత్వము మరియు సహనం నేర్పించు. యేసయ్యా, మా జీవితంలో నీ యొక్క స్వభావాన్ని మరియు గుణాతిశీలతను ప్రతిబింబించినట్లుగా చేయము ప్రభా. మాలో ఉన్న గర్వం అంతా తొలగించి మమ్మల్ని వినయముతో నడుచుకున్నట్లుగా చేయు. దీనత్వమును చూచి ఇప్పుడే నీ హస్తము చేత మాకు విజయమును కిరీటముగా ధరింపజేయు. యేసయ్యా, ఈ వాగ్దాన ప్రకారం మమ్మను వరసలో ముందుకు తీసుకుని వెళ్ళము మరియు మా అందరికంటే మమ్మను ఉన్నతముగా ఉంచుము. దేవా, మేము దీనత్వంలో నడవడానికి మరియు నీకు లోబడి జీవించడానికి నీకు ప్రతిఫలము మరియు కటాక్షము మమ్మను వెంబడించినట్లుగా చేయము ప్రభా. మేము దీనత్వం వహించి ప్రతి సమయం నీవు మాలో ఆనందించుతున్నామని మేము నమ్ముచు ముందుకెళ్ళే సహాయం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, పరిస్థితులు, మా అవసరతల అక్కర్తలో మీరే తోడుగుండి నడిపించి దినదీవులతో నింపమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.